గైస్ వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మరి ఈ రోజు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో నేను మీకు నిన్న ఇచ్చిన జోన్స్, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ రెడ్ జోన్ ఇచ్చాను. నేను క్లియర్గా మీకు చెప్పాను, గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి, రెడ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని నేను చెప్పాను. సో మార్కెట్ ఇక్కడ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చింది. గ్రీన్ జోన్ దగ్గర మార్కెట్ జస్ట్ టచ్ చేసిన వెంటనే మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. సాలిడ్గా మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. నేను ఇక్కడ ఒక ట్రేడ్ కూడా క్యాప్చర్ చేశాను, దానికి సంబంధించి వీడియో కూడా చేశాను, వీడియో కూడా మీరు చూసారు. సో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ సెకండ్ టైం కూడా మధ్యలో నుంచి మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ దగ్గరికి వచ్చింది. ఇదే జోన్కి మళ్ళీ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ సేమ్ జోన్ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ఫాల్ అయింది. సో డౌన్ఫాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ నేను రెడ్ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సేమ్ రెడ్ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఇక్కడ కూడా జస్ట్ టచ్ చేసిన వెంటనే అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. ఇక్కడ రెండు జోన్స్ మనకు వర్కౌట్ అయ్యాయి. రెండు జోన్స్ నుంచి మార్కెట్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ రెడ్ జోన్ని బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ అనేది సాలిడ్గా డౌన్ సైడ్ ఫాలో అయిపోయింది. మరి ఈరోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాము. దానికంటే ముందు ఒకసారి బీటీసీ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూద్దాం. సో బీటీసీలో ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని, ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. సో రెడ్ జోన్ దగ్గర ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నాలంటే ఇది లోవర్ టైం ఫ్రేమ్లో తీసుకున్న జోన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ వచ్చింటే రిస్క్ తీసుకుంటే, ఎందుకంటే ఇది హైయర్ టైం ఫ్రేమ్ జోన్. సో ఇక్కడ రాలేదు మార్కెట్, ఇక్కడ రాకుండానే మార్కెట్ డౌన్ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందని చెప్పిన. మార్కెట్ ఇక్కడ వచ్చింది, ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. నేను ఎంట్రీ తీసుకోలేదు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా నాకు స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఎందుకు అంటే నేను ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ నేను అప్పటికే మంచి ప్రాఫిట్లో ఉన్నాను. అండ్ ఇది చాలా నైట్ మార్కెట్ ఫామ్ చేసింది. నేను అప్పుడు మార్కెట్ని అబ్జర్వ్ చేయడం లేదు. సో ఎంతమంది ఈ ట్రేడ్స్ని క్యాప్చర్ చేశారో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారు కదా, మీకు అందులో ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తుంటాను. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఓకే, సో మరి ఈరోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, 30 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఈ జోన్కి మార్కెట్ ఆల్రెడీ రెస్పెక్ట్ కూడా చేసింది. మళ్ళీ రీటెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చింది అనుకో, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్లో మీరు డౌన్ సైడ్ ఎంట్రీ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయితే ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్లో చూసుకుంటూ ఉండండి. సో ఇది బీటీసీ. అండ్ ఇంకొక విషయం, ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అనుకో, ఈ రెడ్ జోన్ని ప్రాపర్ బ్రేక్ డౌన్ చేయాలి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధంగా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ 3 జోన్స్ గోల్డ్లో వచ్చేసి ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ డౌన్ సైడే ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయండి. దానికోసం ఈ జోన్ అనేది సేఫ్ జోన్, ఇంపార్టెంట్ జోన్, రెడ్ జోన్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. లేదు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయితే ఈ జోన్ దగ్గర రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా మార్కెట్ రీటెస్ట్ చేసిందనుకో, ఈ విధంగా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇవి కాకుండా ఇంకేమైనా న్యూ జోన్స్ వచ్చినా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి గైస్, ఎవరు లైక్ చేయట్లేదు. సో నాకు మోటివేషన్ వస్తుంది మీకు డైలీ అనాలిసిస్ వీడియో చేయడానికి.
అండ్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఆల్రెడీ. సో రియాక్ట్ అవ్వండి నేను అప్డేట్ ఇచ్చిన దానికి. మీరు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మార్కెట్లో రిస్క్ ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్.